కొన్నేళ్ల కిందటి దాకా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానా అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానా అన్నట్లుగా వేల కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని చరిత్ర రాసుకుపోతున్నాయి మన పాన్ ఇండియా సినిమాలు. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించడం విశేషం. పుష్ప 2 రోజు మారితే ఈ సినిమా రికార్డుల పోస్టర్ మారిపోతుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద మన పుష్పరాజ్ ఏ రేంజ్ లో దండయాత్ర చేస్తున్నాడో అర్థమవుతోంది. ఇక సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను కొల్లగొట్టిన పుష్ప 2 విడుదల తర్వాత అంతకు మించి జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలను వెనక్కి నెడుతూ దూసుకువచ్చిన ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. తాజాగా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 232 కోట్లు కలెక్ట్ చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 1508 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే విడుదలైన 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసింది. ఇప్పటి వరకు KGF 2, RRR ఆల్ టైమ్ కలెక్షన్లను దాటేసిన పుష్ప 2 బాహుబలి 2 వసూళ్లను కూడా దాటడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాయి సినీ వర్గాలు. ఇక ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉన్న సినిమాని మరింత పెంచనున్నారని తెలుస్తోంది. మరి ఈ యాడింగ్స్ తో సినిమాకి మరిన్ని కలెక్షన్లు పెరిగే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మరి. ఇప్పటికే చాలా లెక్కలు సవరించిన మన సుక్కుభాయ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని. కొన్నేళ్ల కిందటి దాకా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానా అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానా అన్నట్లుగా వేల కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని చరిత్ర రాసుకుపోతున్నాయి మన పాన్ ఇండియా సినిమాలు. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించడం విశేషం. పుష్ప 2 రోజు మారితే ఈ సినిమా రికార్డుల పోస్టర్ మారిపోతుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద మన పుష్పరాజ్ ఏ రేంజ్ లో దండయాత్ర చేస్తున్నాడో అర్థమవుతోంది. ఇక సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను కొల్లగొట్టిన పుష్ప 2 విడుదల తర్వాత అంతకు మించి జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలను వెనక్కి నెడుతూ దూసుకువచ్చిన ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. తాజాగా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 232 కోట్లు కలెక్ట్ చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 1508 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే విడుదలైన 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసింది. ఇప్పటి వరకు KGF 2, RRR ఆల్ టైమ్ కలెక్షన్లను దాటేసిన పుష్ప 2 బాహుబలి 2 వసూళ్లను కూడా దాటడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాయి సినీ వర్గాలు. ఇక ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉన్న సినిమాని మరింత పెంచనున్నారని తెలుస్తోంది. మరి ఈ యాడింగ్స్ తో సినిమాకి మరిన్ని కలెక్షన్లు పెరిగే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మరి. ఇప్పటికే చాలా లెక్కలు సవరించిన మన సుక్కుభాయ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని